సో అందరికీ హాయ్. మనం ఓబీజీకి పెట్టుకున్న 5 డేస్‌లో గూడా 3 డేస్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. సో నిన్న 28న నేను పెద్దగా చదవలేకపోయాను. నిన్న వేరే ఫంక్షన్ ఉండి కొంచెం అటు ఎళ్ళాల్సొచ్చింది. నిన్న ఓన్లీ 2 అవర్స్ మాత్రమే కుదిరింది చదవడానికి. సో గైనీలో ఒక 20% మాత్రం కంప్లీట్ అయ్యుండొచ్చు. ఇక మిగతా 80% కూడా ఇవాళ చూడాలన్నమాట. అండ్ అలాగే ఓబీజీలో ఆబ్స్టెట్రిక్స్‌లో ఇంతకుముందు మనం ఒక 70% కంప్లీట్ చేసుకున్నాము. సో గైనీ అనేది ఇవాళ మొత్తం కంప్లీట్ చేసుకోగలిగితే ఆహ్, రేపటి రోజున రివిజన్‌కి, పీవైక్యూస్‌కి సింపుల్‌గా ఉంటది. అండ్ అలాగే మనం చదువుకునే టైం కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. 26న 8½ అవర్స్ చదివాను. 27న 8 అవర్సే చదివాను. 28న కుదరక ఒక 2 అవర్సే చదివాను. ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం అనమాట. అంటే డిస్టర్బెన్సెస్ వస్తా ఉంటాయి. కానీ మనం దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. సో ఈ 2 డేస్ కూడా కొంచెం మాక్సిమం కష్టపడాలి. చూద్దాం అవి ఎట్లా అవుతాయనేది. సో అదనమాట. గణిలో మిగిలిపోయిన ఈ 80% కూడా ఇవాళ కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ కంప్లీట్ అయిన తర్వాత రేపు ఈ చదివింది మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని పీవైక్యూస్ కూడా కొన్ని పీవైక్యూస్ అయితే చేస్తూ ఉన్నాను వీటితో పాటు ప్యారలల్‌గానే చదువుతూ. ఇక మిగతా కొన్ని పీవైక్యూస్ కానీ ఇంకేమన్నా ఓల్డ్ పేపర్స్ చూడటం గానీ ఇవన్నీ అయితే చేయాలి రేపు. సో ఇవాళ చూద్దాం గని ఎంతవరకు కంప్లీట్ అవుతది ఇవన్నీ. సో రేపు మాట్లాడుకుందాం ఎంతవరకు అయిందనేది. సో కీప్ ప్రిపేరింగ్ అండ్ బై.